ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారు ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు సంయుక్త గారు. గతం ఏమైనా గుర్తొచ్చిందా? జ్ఞాపకాలు ఏమైనా గుండెల్లో తెలుస్తున్నట్టు అనిపిస్తుందా? కొంచెం అలాంటిదే. అది మిమ్మల్ని బాధ పెట్టే గతమా లేక మిమ్మల్ని సంతోషపెట్టే గతమా? మనసుకి బరువు అనిపించే గతం. మీ పిండి అన్నట్టు లక్ష్మి మీకోసం అంత కష్టపడేదా? అన్ని పూజలు చేసేదా? అంతగా తాపత్రయపడేదా? దేవయాని పిన్ని చెప్పింది తక్కువే. నిజానికి లక్ష్మి చూపించిన అభిమానం, ప్రేమ వేరు. మరి మీకోసం అంత చేసిన లక్ష్మి, మీ మంచి కోసం అంతగా ఆరాటపడిన లక్ష్మి మిమ్మల్ని మోసం చేసిందంటే మీరు ఎలా నమ్మారు? మీకు ద్రోహం తలపెట్టి వెళ్ళిపోయిందంటే ఎలా నమ్మగలిగారు? మనీషా, అసలేంటి ఆంటీ మీరు? మీకు నాలుకకి దురదేస్తే గోక్కోండి, అంతేకాని ఆ లక్ష్మి దండకం చదువుతున్నారేంటి? అది కూడా మిత్ర ముందు. సారీ మనీషా, ఖుషికి ఏదో ఒకటి కంపేర్ చేసి చెప్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కంపేర్ చేయడానికి ఎవరు గుర్తుకు రాక లక్ష్మి గురించి 4 మాటలు చెప్పాను. అంతేగాని లక్ష్మి నేనెందుకు పొగుడుతాను చెప్పు? మీరు చెప్పిన గొప్పలకి అక్కడ మిత్ర గుండెల్లో పాత జ్ఞాపకాలు గుప్పమని ఉప్పెన్లా పొంగుతున్నాయి. మీరు మాట వరుసకైనా సరే లక్ష్మి చేసే దరిద్రాల గురించి మాట్లాడాలి కాని దయతో చేసిన పనుల గురించి కాదు. ఆ టైంలో అలా అయిపోయింది మనీషా, ఇంకెప్పుడు అలా కాకుండా చూసుకుంటాగా. అసలు మీరేమనుకుంటున్నారా ఆంటీ? మీ కొడుకు పెళ్ళైపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? నా పెళ్లి కూడా కావాలిగా. నా మెళ్ళో మిత్ర తాళి కట్టాలి కదా. ఈలోపే లక్ష్మి గొప్పతనాన్ని మిత్రకి గుర్తు చేసి నాకు మిత్రకి మిగిలిన ఆ చిన్న బంధం కూడా మీరే ముక్కలు చేసేలా ఉన్నారు. నేనెందుకు అలా చేస్తాను మనీషా? చేద్దామన్న ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ చేసే పనిలో ఇంటెన్షన్ మాత్రం అదే కనిపిస్తోంది. ఇక నుంచి లక్ష్మి లక్షణాల గురించి, దాని మంచితనం గురించి కానీ అస్సలు నా నోట్లోంచి బయటకు రానివ్వను. ఇట్స్ మై ప్రామిస్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? చూడండి, గాయానికి రాసిన మందు వల్ల మంట పుడుతుంది. అందుకని ఆ మందుని తప్పు పడితే ఎలా? జీవితంలో కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళు గాయం చేశారా, గాయానికి మందుగా మారారా అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తెలుసుకోలేని నాడు మనసారా ప్రేమించే మనుషుల్ని కూడా మనం వదులుకునే పరిస్థితులు వస్తాయి. ఏదో చెప్పాలనిపించింది, అర్థమైతే పాటించండి. అసలు అర్థమే లేదనుకుంటే వదిలేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.